సరే సరే పెట్టి ఫోన్ పెట్టి దోస్తు వచ్చింది. ఏమైందిరా? ఏం చెప్పాలి మామ, ఈ సినిమా వల్ల అనాలే. టీవీలో బిచ్చగాడని సినిమా వేసిరంట. నా లైఫ్ బద్నామం చేస్తుండు మా నాయన. బీటెక్ చదివినారా, అడుక్కు తినమంటాడు రా, అందులో పైసలు వచ్చినాయంట సినిమాలో. ఫాలో అయ్యమంటాడు. మా నాన్న 2 ఇడ్లు కొని పెడతా అని చెప్పాడు. ఎందుకు నవ్వుతున్నావు? డైరీ బిజినెస్ చెప్పినది ఇట్లా కాదురా. మా నాయనేమో పైసలు పంపిస్తలేడు, మందుకేమో పైసలు ఉంటలేవు. కుక్క బతికైపోయింది కాక. నాకు చాలా కష్టం మామ. ఏదో ఒకటి చేయాలరా. 1 వీక్ టైం అడిగిన చూడు, 1 వీక్లో ఏదో ఒకటి చేయాలి మామ. యూట్యూబ్లో ప్రాంక్ వీడియోలు చేద్దాం మామ. అవలాగానివా సినిమా చూడలే నువ్వు? పెళ్లి చూపులు అందులో ఏమా ఫ్రాంక్ వీడియోలు చేసి దొరికిపోయి. అది సినిమా మామ, దొరికిపోయినరు. ఇది లైఫ్, దొరకం. చేద్దామంటావా? చేద్దాం మామ. పైసలు వస్తాయా మామ? వ్యూసే వ్యూస్, పైసలే పైసలు. కెమెరా ఉన్నదిరా మన కాడ. మరి కాన్సెప్ట్ కట్టడాయ్. దీంతో ఏం చేస్తావురా? ఇదండి జనాల మీద వేస్తాం, వీడియో నిజంగా అంటించండి రా. అంటించినట్టు యాక్ట్ చేస్తాం. అది మనం వీడియో తీస్తాం, యూట్యూబ్లో పెడతాం. వ్యూసే వ్యూస్, డబ్బులే డబ్బులు. వర్కౌట్ అవుతుందా మామ? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చేద్దాం నాడు. పద ఇరగదిద్దాం. చూపిస్తాను పద. అమ్మాయి ఇద్దరే ఉన్నారా, వేసేద్దాం. అరే ప్రాబ్లం అవుతుంది మరి. ఏం కాదులేబే, నువ్వు వేసి ఇక్కడే అంతే అంటావా? ఇంకో ఇద్దర్రా, ఈడు ఇంకొకడు. మన వీడియో హిట్ తీసేద్దాం. రెడీయా? ఎరా పోయాడా? ఉండరా సార్. సార్ రే ఇద్దరు వస్తున్నారు, వేసేద్దాం. అరే ఇందాక ఓడిపోయింది కదా, వదిలేసారా? ఇది కూడా సన్నీ బే. సరే వేసే పో. సార్ ప్రాంక్ సార్, కెమెరా సార్. సార్ కెమెరా సార్, చూడండి సార్, కెమెరా సార్. అమ్మా అబ్బా ఎట్లా కొట్టుండ్రా బాబు గలీజ్ వాడు. రయ్యా నీ యూట్యూబ్ వీడియోలో మన్నుబడా ఏం చేసినవురా? మా నాయననే మంచి ఆప్షన్ ఇచ్చిన అడుక్కు తినమని, నువ్వేమో బతాన్ని తీసుకో. ఏందిరా కుంగి వగిలినాక ఏందిరా నీ పంచాయతీలు? నీ కావచ్చులు బయటికి వెళ్దాం కదా ఈసారైనా. ఎప్పుడు చూసినా మీ కజిన్స్ వస్తారు. ఈసారి రారులే. ఏ మన బాను పెళ్ళి కదా, బాను గుర్తుందా? గుర్తులేదా? అదే మా వేలు విడిచిన పెదనాన్న చిన్న చెల్లెలి కూతురు అల్లుడు మరదలు అయితే చూడు, బాను. తన పెళ్ళి, క్లోజ్ రిలేటివ్స్ కదా, అందరూ అక్కడికి వెళ్ళి ఉంటారులే. ఓ అయితే మనం బయటికి వెళ్దామా? షూర్, వెళ్ళి రెడీ అయ్యిరా. బావా ఎలా ఉన్నావు బావా? బానే ఉన్నాడులే. మీరేంటి పెళ్ళికి వెళ్ళలేదా? లేదుగా. నన్ను కలిసి వెళ్దాం అనుకున్నా. లేదు మొత్తానికి బానే. ఏరా పాప జంపు బావా. బాగా రెడీ అయింది. ఎక్కడికి వెళ్తున్నారు? కొని ఉంటాడు. కొని ఇచ్చేస్తాడు. ఉండవే నువ్వు అడిగిన. అంటే యాక్చువల్గా మేము బయటికి వెళ్దాం అనుకున్నాం ఇద్దరం. ఓకే వెళ్దామా? సారీ. నీకు మరి మా మాట మీకు లేక బాగా పెట్టవా? ఎరా బామర్ది, అమెరికా ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, నువ్వు వచ్చేసాక ఇక్కడికి. సరే కానీ నువ్వెలా ఉన్నావు?
చూస్తే తెలుస్తుంది, మంచి పర్సనాలిటీ పెంచావు. ఏమైనా తెచ్చావా మరి అమెరికా నుంచి? నీకే సరిపోవట్లేదు, మాకేం తెస్తావులే నువ్వు. ఇంత తింటే డోర్ సైజు కాస్త గేట్ సైజుకు అది వచ్చింది సైలెంట్. అలా అనిపించిందా నీకు? పెడితే గుండె దొరలా తయారవుతాడే. ఈ మేస్త్రిని పిలిపించాల్సిందే. ఎప్పుడైనా పెట్టావే నాకు ఇలా? పెట్టు పెట్టు. అత్తమ్మా కజ్జికాయ అంట. అవురా దీపావళి పండుగ వస్తుంది కదరా. అవునా? పటాకులు కొంటున్నామా లేదా? కొనుడే అన్న, అట్లాంటిది. పక్క గల్లి రమేష్ గారు ఎంత పెట్టిండ్రా అన్న? వాడు పోయిన సంవత్సరం 1000 వాళ్ళ పెట్టినా. 10,000 రాయి. రాసుడే అన్న, పగిలిపోవాలి. పక్క రాయి చెప్తా. రాసిన 2 ప్యాకెట్లు ఇక్కరే. ఓకే అన్న. ఫ్లవర్ ఫాట్లట్ అన్న, గింత ఉండాలి, గింత పైకి లేవాలి. రాయాలను అంతే అన్న. ఓకే, ఎన్ని రాయాలన్నా? 10 రాయాలన్నా? 10 రాసాయి. రాసిన అన్న. సుమ్మని పైకి పోయి వెళ్తాయి రాకెట్లు, గవి రాయాలన్నా మనం. పెన్సిల్ పోరగాళ్ళు ఓకే రైట్. డబల్ షాట్ అని ఉంటది. ఈడోడు వెళ్తుంది, పక్కింటోడు వెళ్తుంది. అన్న గదైతే వానికి దిమ్మ తిరగాలి. మన పక్క గలీలో పెడితే మంచిగా ఉండన్న. అదేదో ఇంట్లో వెళ్తుంది రావులే. అన్నా 30 అన్న. గడ్డి ఎంత ఉండాలి, కాళ్ళని మొత్తం దద్దరిల్లిపోవాలి. టెర్రరిస్ట్ వాళ్ళు కూడా భయపడాలి. రమేష్ గారికి అయితే పుంగి పగలాలి, పుంగి పగిలిపోవాలి. ఎవడు నిద్ర పోవద్దు అంతే. అరే అన్న, ఆనంద్ భాయ్ కాల్ చేస్తున్నాడు. ఒక నిమిషం. ఆనంద్ భాయ్ ఏడున్నావు? మంచిగున్నా. ఇక్కడ పటాకుల దగ్గర మీకు ఏమైనా కావాలనా? ఈ లిస్ట్ పంపుతావు. 31 ఉన్నాయి. దాని పైసలు ఎన్ని అయితే చెప్పు మొత్తం. నువ్వు పంపి, నేను చూసి చెప్తా. వాట్సాప్ చేయి. 10 నిమిషాలలో మనకి ఎంత అవుతుందో తెలుస్తుంది. పోయి కొనుకొచ్చుకుందాం అంతే. ఓకే రైట్. అత్తమ్మ పరిశాన్ చేస్తుండారా? ఏమన్నా నా కూతురికి ఏం చేసాలా బాబు దివాళికి గది గిదన్నది. ఈసారి చూడు పిచ్చెక్కి పోతుంది. అత్తలందరికి ఇంతే అన్న. ఫోన్ వస్తుంది, మాట్లాడరా. ఆనందే. ఏమో ఆనంద్ భాయ్ చూసినావా? ఎంత అవుతుంది అన్న మరి? గంతేనా? 1,00,000 రూపాయలేనా? సార్ ఏమనుకుంటావు నువ్వు? డిస్కౌంట్ ఇక రాలేదు కొంచెం గించం. ఆగన్నా నువ్వు. ఏం కాదు, మావాడు కట్టుకుంటాడు. డిస్కౌంట్ లేకపోయినా ఏం కాదు, కానీ ఇక మన దోస్తాలు ఏమో 5,000 అన్న తగ్గి. ఇక సరేనా తీసుకో, నీదే కదా అన్నా. 1,00,000 రూపాయలట మాట్లాడినా 5,000 డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. అన్నాడు. షాప్ ఇస్తుండే, లిస్ట్ లో ఇస్తుండారా? 30 బాంబులు రాసినా కదా, 30 ప్యాకెట్లు. ఇవన్నీ కాదు కానీ నేను పోతానా మరి సాయంత్రం? ఒక ప్యాకెట్ సుర్సురు బత్తి, ఒక ప్యాకెట్ కాదురా, ఒక ప్యాకెట్ సుర్సురు బత్తి, సరే ఒక ప్యాకెట్ మిర్చి బాంబులు కొను, పురాలు కాలుస్తారు. మనము పొద్దుమికినాక మంచిగా తిని టీవీలో కొత్త సినిమా వేస్తుర్రా, చూసి అనుకుందాం. ఇక టీవీలు మన కోసం వేస్తారు. ఆ సినిమాలో మనం చూడకుంటే ఎవడు చూస్తాడు? ఇక డిసైడ్. అత్తమ్మ ఫీల్ అవుతుంది. అత్తమ్మ కూడా పక్కన కూర్చోబెట్టి చూద్దాం అన్న. ఇక ఓకే రైట్. అందరం కలిసి ఫోన్ లో చెప్తా బట్టి ఇక బాగుంటది. దీపావళికి తగ్గింపు 10 గ్రాములకు 500తో 500 రూపాయలు తగ్గింపు. ప్లీజ్ బేబీ అలా పిలువు. ఈ మూడ్ సరసం ఏంది చెప్పు. దివాళీ షాపింగ్ చేద్దామా? ఆఫర్స్ ఉన్నాయంట, టీవీలో యాడ్స్ చూసాను. ఫస్ట్ ఆ టీవీ చూద్దామా అని. ప్లీజ్ కదా, సంవత్సరం మొత్తం ఉంటాయి ఆఫర్లు, తర్వాత చేద్దాం. సంవత్సరం అంతా దీపావళి ఉండదు కదా. లాజిక్. సరే చేద్దాం. ఓకే, ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. కొవ్వు రేపు వెళ్దాం అన్నాగా. ఆన్లైన్ షాపింగ్ ఉందిగా. అలా ఫిక్స్ అయ్యావా? అలానే ఫిక్స్ సరే, అయ్యా. ఏం కావాలో ఆర్డర్ చేసుకో. అమెజాన్లో ఆఫర్లు ఉంటాయి, అందులో ఏదో 1-2 కొనుక్కో. రెడ్మీ ఫోన్ అంట, ఇది కూడా తీసుకుంటాను. స్పేర్గా పడి ఉంటుంది. ఓకే, పడి ఉంటుందా? తీసుకో. ఆఫర్ వస్తుంది కదా. తీసుకో. మైకిల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటా. ఎందుకు? ఆ పక్కన ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ఆర్డర్ చేయి. బేబీ సరే తీసుకో. ఫిలిప్స్ ఎల్ఈడి టీవీ కూడా కొంటాము. కొనుక్కో. ఫ్రంట్ రూమ్ లో భలే ఉంటుంది.
వాషింగ్ మిషన్ కూడా చాలా స్పీడ్గా వస్తుంది. వాషింగ్ మిషన్ కూడా తీసేసుకున్నాను. 2 ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తీసుకో. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే నన్ను కూడా అమ్మిస్తావా? లేదులే. మీకు విషయం చెప్పనా, పాపం పక్కింటి బబ్లు ఉన్నాడు కదా, వాడు సైకిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. మనం కొనిచ్చేద్దామా? కవ్వు ఏడి? Please like this video. షేర్ దిస్ వీడియో. Comment below. Follow us on Facebook. Lol. Okay, please. ఈ బాంబులు గింబులతోటి కాదు బాబు, బయట మస్తు రేట్లు ఉన్నాయి. దీపాలు పెట్టుకొని దీపాలు చేసుకోర్రి అంతే. హ్యాపీ దివాలి. యాజ్ ఇట్ ఈస్. కట్ చేయరా. కట్ చేయడు ఆయన. కార్డియాక్ అరెస్ట్ కంపు తీసి సంపర్క్ ఇక్కడ చేస్తున్నావు నువ్వు. నీ పిచ్చి పారాసిటమాల్ చచ్చిపోయావు, తీసుకెళ్ళు.